మనకి సుధాకర్ అనే అబ్బాయి ఉన్నారు. ఆయన ఒపీనియన్, ఆయన ఏం చెప్తారో ఒకసారి విందాం ఆయన మాట. ఓకే, చెప్తాం. నా పేరు సుధాకర్ సార్. ఓకే, నేను యాక్చువల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఓకే, రైట్. సో ఎలక్ట్రానిక్స్ వల్ల కొంచెం అవగాహన వల్ల నేను కొంచెం నాకు ఈజీ ప్రాసెస్ అయిపోయింది. యాక్చువల్లీ సార్ చెప్పినట్టు నాకేమో మొబైల్ షాప్ రన్నింగ్ ఏం కాదు, ఒక చిన్న స్టేషనరీ టైప్. దాంట్లో ఏంటంటే మాకు ఒక తెలిసిన వాళ్ళు వీళ్ళు మొబైల్స్ కూడా ఇచ్చేవాళ్ళు. సో మేము బయట ఇచ్చేవాళ్ళం. బయట ఇచ్చేవాళ్ళు ఏంటంటే సపోజ్ అప్పుడప్పుడు డెడ్ కూడా చేసేవాళ్ళు. మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో సర్చ్ చేస్తే అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, బట్ దాంట్లో మనకు కూడా ఒకటి వచ్చింది. సో ఫస్ట్ టైం ఒకసారి ఒక ఇన్స్టిట్యూట్ విజిట్ అవుదామని మీ దగ్గరకు వచ్చాము మేము. అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే అంటే మీ యొక్క మోటివేషన్, మీ యొక్క ఎక్స్ప్లెనేషన్, మీ యొక్క ధైర్యం అది మాకు మంచి అనిపించింది సార్. సో అట్లా అని చెప్పేసి మళ్ళీ జాయిన్ అయిన తర్వాత చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యాను నేను. నేను కాంపోనెంట్స్ తీసేటప్పుడు, ఐసీ తీసేటప్పుడు ఒక్క కాంపోనెంట్ కూడా పోలేదు ఇప్పటి వరకు. ఫస్ట్ అటెంప్ట్లోనే నేను సక్సెస్ అయ్యాను. ఎందుకంటే నేను ఏదో నేర్చుకోవాలని నేర్చుకోవట్లేదు, నేను ఒక ప్యాషన్తో వచ్చాను సార్. ఎందుకంటే నాకు గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం, నేను ఒక ప్యాషన్తో వచ్చాను. ఆ ప్యాషన్ వల్ల మీరు చెప్పడం వల్ల ఇంకా బాగా అర్థమైంది. మీరు చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇంకా బ్రీఫ్లీ క్లియర్గా మాకు అర్థమైపోయింది. కస్టమర్ దగ్గర నుంచి మా దగ్గరకు వచ్చినా కూడా వేరే షాప్ నుంచి మేము అది రిపేర్ చేసినాం ఫస్ట్ అటెంప్ట్లోనే. మళ్ళీ ట్రైనింగ్ పీరియడ్లోనే జస్ట్ ఒక 10 days తర్వాతనే చేస్తాను, రిపేర్ స్టార్ట్ చేస్తాను. ఫ్యూచర్ లో పెద్ద టెక్నీషియన్ అవ్వాలైతే నేను